మూలం పడేసినారు. ఒక్క మాట జరగట్లేదు. ఏమనంటే ఒక ఆయనకి పిఆర్డీకి ఫోన్ చేస్తే అన్న కలెక్టర్ గారు చెప్పినారన్నా మేము ఏం చేయాలన్నా ఇన్ఛార్జ్ మాట వినమని అంటారు. ఇదే కదండి, ఇది ఎక్కడ రాజ్యాంగము? ఎక్కడ రాజ్యాంగం రచించింది? ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే కదా, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే కదా అసెంబ్లీకి వస్తారు, ఆ ఇన్ఛార్జ్ వస్తారు అసెంబ్లీకి. అలాంటిది ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన పరిపాలన విడిచిపెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము, మీరు ఎంతో కష్టపడి చదివి ఆ డ్యూటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎస్పీ గారికి అని చెప్తున్నాము, సార్ మీరు మిమ్మల్ని ఎక్కడ పంపిరు? మీ ఎస్పీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీ ఎస్పీ కార్యాలయానికే పంపిస్తారు, కలెక్టర్ని కానీ కలెక్టర్ ఆఫీస్కే పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఏమి ఎక్కడ ఇంటికి పంపిరు. మీ ఉద్యోగంని రాజీనామా చేసి పంపిరు మిమ్మల్ని. మేము ఓటే ఆడుతున్నాం. రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులే అడుగుతున్నాం తప్ప మేమే వేరేటి అడగట్లేదు. దయచేసి ఇప్పటికన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉంది మాకి ఒక ఎమ్మెల్యేకి ఎలక్ట్ అయినకి కొద్ది మీరు కానీ సహకరించి మా పనులు చేసి పెట్టాలనే విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఐలు అయితేనేమి సిఐలు అయితేనేమి చాలా దుర్మార్గంగా ఆయన్ని చంపడానికి ఏపీఓ అయితేనేమి ఎస్ఐ అయితేనేమి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఆడి ఇన్ఛార్జ్ ఉండే వీరభద్ర గారు కొడుకు ఆయన గిరిమెల్లంట, ఆయన అయితే అన్యాయంగా ఈరోజు ప్రాణాలు నరికి చంపినారు. ఆయనకి 6 మంది 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఆయనకి చిన్న ఉద్యోగం అది, దాని నుంచే బతికి జీవనం సాగించేవాడు ఆయన. అలాంటి వాడిని ఈరోజు పుట్టను మెరుకుంటే ఎవరు దీనికి వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరు సాకేవలేదు. ఇంకనైనా మీరు, ఎందుకంటే మనిషి అంటే లాస్ట్ చరిత్రలు చెప్తాయి, మానవ జన్మే లాస్ట్ జన్మ అంటున్నారు. అలాంటిది ఒక్క మనిషిని చంపితే ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు చీము కుట్టినంతగానే కాదు మనుషులు చంపేది. ఆయన వాళ్ళ కార్యకర్తలకు మెసేజ్ చేసి ఎట్లా చంపుతారా? అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా అధికారంలోకి వస్తేనే పైటాల్ శ్రీరామ్కి ప్రాణహాని ఉందంటే ఆయనకు ఆల్రెడీ 2 గన్మెన్లు ఉంటే వెనకనే 2 గన్మెన్లు మళ్ళా 2+2 ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనసున్న వ్యక్తి, ఒక ప్రాణ విలువ తెలిసిన వ్యక్తి. అట్లా నాయకుడు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా అర్హత ఉంటే గెలిపేయాలనే సంక్షేమ పథకాలు వేయాలనే వ్యక్తి, ప్రజలోదులకే పరిపాలన చేసిన వ్యక్తి. ఎందుకంటే సచివాలయాలను పెట్టి ఇంటి దగ్గరికే పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే మా జగన్ అన్నే. అలాంటి పరిపాలన జనాలు ఇప్పుడు చాలా తిట్టుకుంటున్నారు. పొలాల్లోకి పోతే మా జగన్ సార్ ఉంటే ఈ పాటికి మాకు ₹1,00,000 వస్తుండే, 50,000 వస్తుండే, అమ్మఒడి వచ్చేస్తుండే, రైతు భరోసా వస్తుండే, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుండే, విద్యాదీవెన వస్తుండే, విద్యాకానికి వస్తుండే. అందరూ చాలా బాధపడి వాళ్ళంతకు వాళ్ళే పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత అన్యాయం చేసుకుంటే మేము ఆయన గెలిపించుకుంటే ఈ పార్టీకి సంక్షేమ పథకాలు మా అకౌంట్లోకి పడుతున్నాయి అనే విధంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏం చేస్తావు, తప్పు చేసినాము, కొంతమంది తప్పు చేసినట్టు మేము జగన్కే ఓటేసినాము, మా ఓట్లన్నీ ఎక్కడ పోయినా వాళ్ళే పొలాల్లో మాట్లాడుకుంటున్నారు. మేము జగన్ సార్కే ఓట్లు వేసినాము, మా ఓట్లన్నీ ఎక్కడ పోయి అనుకుంటున్నారు. అది ఏం జరిగిందో ఆ పరమాత్మకు తెలలా. ట్యాంపరింగ్ అంటారు, హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు, మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు, దానికి నిరూపణలు ఇచ్చే లేరు. అందుకోసము ఇకనైనా అధికారులు దయచేసి మొక్కి చెప్తాం, మీకు ఓ ఎమ్మెల్యేకి ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించాలని మీడియా మిత్రులకు కానీ చెప్తాము. మీరు దీన్ని ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పంపేయాలి. ఎందుకంటే ప్రజలు చూడాలంటే ఇది చాలా బాధ వేస్తుంది మాకి. అసలు ఒక ఎమ్మెల్యే అంటే విలువ లేకుండా చేసినారు.